ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. అదేంటంటే రాధా మనోహర్ దాస్ గారి గురించి. అతను రీసెంట్గా రాజమండ్రి వచ్చి అక్కడున్న గోదావరి ఒడ్డున ఒక పిచ్చి మాటలు మాట్లాడాడు. అవేంటో వినండి, అతనికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోదావరి మాతను వదిలేసి గోదావరి పేరు వాడుకుంటూ గోదావరి మేరీ మాత అంటారు దరిద్రుడు. గోదావరికి మేరీకి సంబంధం ఉందా? ఆ ఎండిపోయిన ఎడారిలో పుట్టిన దానికిను ఏవండి రాధా మనోహర్ గారు, మీకేమైనా బుద్ధి ఉందండి? మీరేదో వచ్చారు, మీ పనేదో మీరు చూసుకుని వెళ్ళిపోవాలి. ప్రతి మీ పనిలో మమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు? అలా కలుపుకోకపోతే మీ వీడియోస్ వైరల్ అవ్వదు అండ్ మిమ్మల్ని ఫాలో అయ్యే వారి సంఖ్య తగ్గిపోద్ది. అందుకేగా ఈ పిచ్చి వేషాడు. కాషాయం వస్త్రం ధరించిన అత్యంత క్రూర స్వభావి, మత కల్లోలాలు, మత చిచ్చులు పెడుతూ అమాయక హైందవ సోదరుల మంచి మనస్సులను సైతం చెడగొడుతున్న చీడపురుగు మీరు పచ్చని తులసివనంలో ఉన్న గంజాయి చెట్టు లాంటి స్వభావం. ఇకపోతే మీరు సభ్య సమాజంలో అడుగు పెట్టనంతసేపు క్రైస్తవులు, హిందువులు చాలా ప్రేమానురాగాలతో ఎవరి దేవుణ్ణి వారు ప్రార్థించుకుంటూ కలిసిమెలిసి బ్రతికేవారు. మీరు దరిద్రంలా బయలుదేరి సమాజాన్ని చెడగొడుతూ విషపు బీజాలు నాటుతున్నారు. మీలాంటి దరిద్రులు ఇంకా ఈ సమాజంలో ఉంటే సమాజం రక్తపాతం అవుతుంది. ఈ దేశానికి పట్టిన దరిద్రం మీ ఆర్ఎస్ఎస్. ఆ దరిద్రమైన కాషాయాన్ని ధరించి ఈ దేశాన్ని చివరికి ఏం చేద్దామనుకుంటున్నారండి? ఇకపోతే ఎవ్వరు బలవంతపు మత మార్పిడులు చేయరండి. ఒక రైల్వే ట్రాక్ దగ్గరకు మిమ్మల్ని తీసుకువెళ్ళి ట్రైన్ కింద తలపెట్టే అంటే పెట్టేస్తారా? ఎందుకు పెట్టాలి అని ప్రశ్నిస్తారు. అలాగే మేము మా మతంలోకి వచ్చేయండి అంటే ఎవరు రారండి. వారికి యేసుక్రీస్తు ప్రేమ అర్థమైంది కాబట్టి వస్తున్నారండి. ఇకపోతే అసలు విషయానికి వస్తాను. ఎంతసేపు మీ బ్రతుక్కి మరియమ్మ మీద పడి ఏడవడమేనా? ఆవిడ బ్రతికినట్టు మీకు ఆ దేవుడు 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా మీ వల్ల కాదండి. నువ్వు ఎవరో నిన్ను ట్రాప్ చేస్తే నువ్వు సన్యాసి అన్న విషయం కూడా మర్చిపోయి 100 మంది పిల్లల్ని కంటానన్నావు. అది నీ స్ట్రాటజీ. ఇప్పుడు మా మరియ తల్లి గారి స్ట్రాటజీ చెప్పమంటావా? ఆమె దగ్గరకు దూత వచ్చి, అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు అన్నప్పుడు నేను పురుషుణ్ణి ఎరగని దానిని అని దేవుని ఎదుట ఆమె పరిశుద్ధతను ధైర్యంగా చెప్పింది. తప్పే చేసి ఉంటే అంత ధైర్యంగా మాట్లాడదు కదండి. అంతటి పరిశుద్ధురాలను పట్టుకుని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషివా, పశువా? ఆవిడేమన్నా నీ పురాణాల్లో కామస్త్రీలు అనుకున్నావా, లేక ద్రౌపది అనుకున్నావా? 5 భర్తలున్న ఆవిడే సాత్వి, పతివ్రత అనే మీకు పురుషుణ్ణి ఏనాడు దురుద్దేశంతో చూడలేదు అన్న ఆ పవిత్రురాలు మీకు పవిత్రంగా కనబడతా లేదా? పచ్చకామరిలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ గ్రంథాల్లో ఉన్న స్త్రీల మాదిరి అనుకుని బైబిల్లో ఉన్న పవిత్ర మూర్తిని వారితో సమానం చేస్తున్నారేమో. ఆవిడ కాళ్ళు కడిగి నీ నెత్తిన చల్లుకున్న మీ అపవిత్రత పోదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి.